ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా మాట్లాడదాం నెట్‌ఫ్లిక్స్ 'రా' గురించి. నెక్స్ట్ ఇయర్ 'రా' మనకి నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్తుంది గదా! సో, ఆ 'రా' కోసం కొంతమంది సూపర్ స్టార్స్‌నైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరో మీరొకసారి స్క్రీన్ మీద జూడండి. ఈ లిస్ట్‌లో చాలా పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు. జాన్ సినా ఉన్నారు, రాక్ ఉన్నారు, రోమన్ రైన్స్ ఉన్నారు, కోడీ రోడ్స్ ఉన్నారు, రియా రిప్లీ ఉంది అండ్ సెత్ రాలిన్స్ గూడా ఉన్నారు. అండ్ అలాగే లోగన్ పాల్ గూడా ఉన్నారు. అండ్ అంతే గాకుండా మన ట్రిపుల్ హెచ్ గూడా వస్తారనమాట. సో, 'ట్రిపుల్ హెచ్' కూడా నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ 'రా'లో ఫస్ట్ 'రా' ఎపిసోడ్‌లో కనిపిస్తారు. సో, ఈ సూపర్ స్టార్స్‌నైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా మనకి నెక్స్ట్ ఇయర్ 'రా' కోసం ఒక న్యూ థీమ్ సాంగ్ కూడా రావచ్చనమాట. సో, ఆ సాంగ్‌ని పాడేది ట్రావిస్ స్కాట్. సో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను. ట్రావిస్ స్కాట్ నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ 'రా' ఫస్ట్ ఎపిసోడ్‌లో వస్తాడని. సో, ఇది ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి అండ్ అలాగే కోడీ రోడ్స్ గురించి. సో, ఇప్పుడు రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్‌ని, కోడీ రోడ్స్‌ని 'రా' కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ 'రా' కోసం. సో, ఇప్పుడు రోమన్ రైన్స్‌ని అడ్వర్టైజ్ చేసింది ఓకే. అండ్ దాని తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసింది? రోమన్ రైన్స్‌ని స్మాక్ డౌన్ పోస్టర్ నుండి రిమూవ్ చేసింది. అంటే మనకి రెస్లెల్‌మేనియా కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ పోస్టర్‌లో మన రోమన్ రైన్స్ లేరు. సో, రోమన్ రైన్స్ ప్లేస్‌లో సోలో సికోవా వచ్చేసినారు. రోమన్ రైన్స్‌నైతే రిమూవ్ చేసింది. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ రిమూవ్ అయిపోయినారంటే మేబీ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ నుండి 'రా'లో వెళ్ళొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉండే. బట్ ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. రూమర్స్ మాత్రమే ఉండే. మేబీ రోమన్ రైన్స్ 'రా'లో వర్క్ చేస్తారు కావచ్చని. సో, ప్రెజెంట్ అప్డేట్ ఏమనుందంటే రోమన్ రైన్స్ కావచ్చు అండ్ కోడీ రోడ్స్ కావచ్చు. ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ 'రా'లో మాత్రమే వెళ్తారంట. ఓన్లీ ఆ 'రా' షో కోసమైతే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారంట. దేనికంటే ఆ షోని కొంచెం హైప్ చేయడానికి. సో, ఇప్పుడు వేరే ప్లాట్‌ఫార్మ్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ వస్తుందంటే సో, ఆ షోలో కంపల్సరీగా పెద్ద సూపర్ స్టార్స్ ఉండాలి. లైక్ కోడీ రోడ్స్ చాంపియన్ అండ్ రోమన్ రైన్స్ ఒక బిగ్ సూపర్ స్టార్. అలాంటి సూపర్ స్టార్స్ కంపల్సరీగా ఆ షోలో ఉండాలి. సో, ఆ షో మందం మన రోమన్ రైన్స్ 'రా'లో ఉంటారంట. అండ్ దాని తర్వాత యథావిధిగా స్మాక్ డౌన్ సూపర్ స్టార్‌గానే మన రోమన్ రైన్స్ వర్క్ చేస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఓన్లీ ఒక షో మందం మన రోమన్ రైన్స్ 'రా'లో వెళ్తారు. అండ్ దాని తర్వాత స్మాక్ డౌన్‌లోనే వర్క్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్‌ని ఎందుకు రిమూవ్ చేసిందనే దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు. సో, ఇప్పుడు అప్డేట్ ఏమని ఉందంటే ఓన్లీ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 'రా' ఎపిసోడ్‌లో మాత్రమే వస్తారని అప్డేట్ ఉంది. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో రోమన్ రైన్స్‌ని స్మాక్ డౌన్ పోస్టర్‌లో నుండి రిమూవ్ చేసింది. సో, దీనికి రీజన్ ఏందో కరెక్ట్‌గా తెలియదు. సో, ఆ టైం వరకు మనం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ వస్తది. రోమన్ రైన్స్ 'రా'లోకి డ్రాఫ్ట్ అవుతారా? లేదంటే స్మాక్ డౌన్‌లోనే వర్క్ చేస్తారా అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వార్ గేమ్స్ మ్యాచెస్ గురించి. సో, మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మన బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇటు ఉమెన్స్ డివిజన్‌లో కూడా వార్ గేమ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ అంతేకాకుండా మన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 3 మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ నిన్న 'రా' హైలైట్స్ వీడియో చేయలేదు. సో, నిన్న 'రా'లోనే మనకి ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెయిలీ గురించి. సో, బెయిలీ ఈసారి సర్వైవర్ సిరీస్‌లో అంటే వార్ గేమ్స్‌లో ఫైట్ చేయట్లేదు. సో, మనకి వార్ గేమ్స్ వచ్చినప్పటి నుండి బెయిలీ కంపల్సరీగా వార్ గేమ్స్ మ్యాచ్‌లో ఉంది. బట్ ఈసారి మాత్రం మన బెయిలీ వార్ గేమ్స్‌ని మిస్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. అండ్ రీసెంట్‌గా సీఎం పంక్‌కి ఏజెలీ రిటర్న్ పైన మళ్ళొకసారి క్వెషన్స్ అడిగినారనమాట. సో, మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే ఇప్పుడు ఏజెలీ అంట తన వర్క్‌లో చాలా అంటే చాలా బిజీగా ఉందంట. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమో ఎవరు డబ్ల్యూడబ్ల్యూఈకి రిటర్న్ చేస్తారు. రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్ ఎవరు చేస్తారు. అండ్ రాయల్ రంబుల్‌లో సర్ప్రైజ్ రిటర్న్ ఏముంటదని చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకునేది ఏజెలీ రిటర్న్. అండ్ ఏజెలీ ఏమో అంటే తన వర్క్‌లో బిజీగా ఉంది. సో, చాలా అంటే చాలా బిజీగా ఉంది. అండ్ నేను కూడా దీని గురించి మాట్లాడాను ఏజెలీతో. సో, నేను ఏజెలీని డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయమని నేనెప్పుడు అడగలేదు. సో, తనైతే ఫుల్ బిజీగా ఉంది. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ ఏమంటున్నారంటే, ఏజెలీ బిజీగా ఉందని చెప్తూనే ఇంకొక వైపు ఏజెలీ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ సర్ప్రైజ్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మేబీ సర్ప్రైజ్ రిటర్న్ ఉండొచ్చు. రెస్లెల్‌మేనియా మెయిన్ ఈవెంట్ ఎవరు చేస్తున్నారు దానిపైన ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారని ఈ టైప్‌లో చెప్తున్నారు. అంటే తను వస్తదని క్లియర్‌గా చెప్తలేరు. అండ్ రాదని కూడా గ్యారంటీగా అంటలేరు. సో, ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, తను బిజీగా ఉందంటున్నారు. అండ్ ఒకవైపు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మేబీ జరగచ్చు అన్నట్టుగా కూడా మన సీఎం పంక్ అయితే మాట్లాడుతున్నారనమాట. అండ్ ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి ఏజెలీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో, మేబీ వచ్చినా రావచ్చన్నమాట. అండ్ రీసెంట్‌గా లివ్ మోర్గన్ కూడా దీని గురించి మాట్లాడింది. అంటే లివ్ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో వర్సెస్
ఏజే లీ అండ్ సీఎం పంక్ మధ్య మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉందని లివ్ మొర్గన్ చెప్పింది. సో, చాలా టీజర్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్‌లో ఏజే లీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినా చేయొచ్చు. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేక్ పాల్ గురించి. సో, జేక్ పాల్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి అయితే మాట్లాడినారన్నమాట. సో, ఇంతకుముందు క్రౌన్ జువెల్‌లో జేక్ పాల్ వచ్చినారు. సో, ఇప్పుడు జేక్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేది తను ఫైట్ చేయడానికి కాదు. అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం కాదు. ఒక మేనేజర్ లాగా మన పాల్ హేమన్ లాగా జేక్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, తన తమ్ముడికి మన లోగన్ పాల్, జేక్ పాల్ బ్రదర్స్ గదా! సో, మన లోగన్ పాల్‌కి ఒక మేనేజర్ లాగా జేక్ పాల్ రావడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా జేక్ పాల్‌ని యాస్ ఎ మేనేజర్‌లా చూడ్డానికి? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్ ఆలిస్ గురించి. రీసెంట్‌గా నిక్ ఆలిస్‌కి ఒక ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. ఈ ఇంటర్వ్యూలో మన నిక్ ఆలిస్ లివ్ మొర్గన్ గురించి మాట్లాడినారు. ఈ సంవత్సరంలో లివ్ మొర్గన్ ఎంవీపీ అని చెప్పినారు. సో, ఈ సంవత్సరానికి ఎంవీపీ లివ్ మొర్గన్ అని చెప్పినారనమాట. ఎంవీపీ అంటే మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అండ్ మోస్ట్ వాల్యుయబుల్ పర్సన్ అన్నమాట. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఉమెన్స్ డివిజన్‌లో మన లివ్ మొర్గన్ ఎంవీపీ అని నిక్ ఆలిస్ అయితే అంటున్నారనమాట ఈ సంవత్సరంలో. సో, మరి ఇప్పుడు నిక్ ఆలిస్ చెప్పింది కరెక్టేనా? సో, నిజంగానే లివ్ మొర్గన్ ఎంవీపీయా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో, ఇప్పుడు చాలా రోజుల నుండి ట్యాగ్ టీమ్ టైటిల్స్ అసలు కరెక్ట్‌గా డిఫెండ్ చేయట్లేదు. సో, ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచెసే చూడడానికి ఎక్కువగా దొరకట్లేదు. సో, అంత ఇంట్రెస్టెడ్‌గా అయితే ఏం అనిపిస్తలేదు ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో, చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తున్నారనమాట దీని గురించే. సో, ఇప్పుడు మనకి యూసర్స్ ఎప్పుడైతే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని ఓడిపోయినారో అప్పటి నుండి ట్యాగ్ టీమ్ డివిజన్ అంత మంచిగా లేదు. సో, ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ ఎక్కువగా మంచిగా అనిపించట్లేదు. సో, అసలు ఏం బాలేదు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అంటున్నారు. సో, ఆ డెసిషన్ మన యూసర్స్ మన సామీ జాన్ అండ్ కెవిన్ ఓవెన్స్ చేతుల్లో ఓడిపోవడం అనేది చాలామంది ఫ్యాన్స్‌కి ఇప్పుడు నచ్చట్లేదని సోషల్ మీడియాలో బ్లేమ్ చేస్తున్నారనమాట. అండ్ అప్పుడు నచ్చింది. రెసల్‌మేనియా 39లో యూసర్స్ ఓడిపోవడం, మన కెవిన్ ఓవెన్స్, సామీ జాన్ యూసర్స్‌ని ఓడించడం చాలా అంటే చాలా అనిపించింది. అప్పటి మందం ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. సో, చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. బట్ ప్రెజెంట్ చూస్తే ఆ డెసిషన్‌ని బ్లేమ్ చేస్తున్నారనమాట. మన యూసర్స్ అయితే ఎప్పుడు ఓడిపోయినారో, ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని లాస్ అయినారో, అప్పటి నుండి ట్యాగ్ టీమ్ టైటిల్స్ పైన ఇంట్రెస్ట్ పోయిందని ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సీఎం పంక్ రీసెంట్‌గా రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారనమాట. సీఎం పంక్ ఏమన్నారంటే, నేను అండ్ రోమన్ రీన్స్ ఎప్పుడైతే రింగ్‌లో ఉంటామో, సో, అది ఒక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్ అవుతదన్నట్టుగా టెలివిజన్‌లో అని మన సీఎం పంక్ అన్నారు. ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది కావచ్చు. ఆల్రెడీ టీజర్స్ అయితే జరిగినాయి. బట్ మ్యాచ్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో, వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్ అవుతదని మన సీఎం పంక్ అయితే అన్నారనమాట. సో, మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో? సో, ఉన్నట్టుండి ఇప్పుడు సీఎం పంక్ రోమన్ రీన్స్ గురించి ఎందుకు మాట్లాడినారు? సో, మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మన పాల్ హేమన్ సీఎం పంక్‌ని అంటే రోమన్ రీన్స్ టీమ్‌లో తీసుకొస్తారని. సో, మనకి ప్రెజెంట్ అయితే సెత్ రాలిన్స్ వస్తారని కన్ఫర్మ్ అయిపోయినట్టే. కాకపోతే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సీఎం పంక్‌ని పాల్ హేమన్ తీసుకురావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇదే గనుక నిజమైందనుకో ఒకవేళ మళ్ళీ సెత్ రాలిన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి మధ్య ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 99% సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ టీమ్‌లో వస్తారు. కాకపోతే ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి బదులుగా మన సీఎం పంక్ వచ్చినారనుకో, సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడు సీఎం పంక్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య ఎలాగో గొడవలున్నాయి. సో, అది అందరికి తెలిసిందే. సో, ఒకవేళ ఇలా జరిగితే మాత్రం సో, వీళ్ళ మధ్య కూడా ప్రాబ్లమ్స్ అయితే జరగచ్చు. సో, ఈ విధంగా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, రూమర్స్ అయితే ఉన్నాయి సీఎం పంక్ వస్తారు అని, మన పాల్ హేమన్ సీఎం పంక్‌ని తీసుకొస్తారు అని. బట్ ప్రెజెంట్ అయితే 99% మన సెత్ రాలిన్సే యాడ్ అవ్వచ్చన్నమాట. సో, చూద్దాం. మనకి ఇంకొక వీక్ వెయిట్ చేస్తే మనకి క్లారిటీగా తెలిసేస్తది. దీనిపైన అప్డేట్ వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. నిన్న మన గుంతర్ ఒక టైప్‌లో టీజ్ చేసినారన్నమాట. గుంతర్ లుడ్విగ్ కైజర్‌తో మాట్లాడేటప్పుడు లుక్ ఇన్ మై ఐస్ వాట్ డు యూ సీ అని ఈ టైప్‌లో అన్నారు. సో, అది మన సీఎం పంక్ థీమ్ సాంగ్‌లో వస్తది. సో, మన సీఎం పంక్ థీమ్ సాంగ్‌లో లుక్ ఇన్ మై ఐస్ వాట్ డు యూ సీ అనే థీమ్ సాంగ్ ఉంది కదా! సో, ఆ థీమ్ సాంగ్ వర్స్‌ని మన గుంతర్ యూజ్ చేసినారు. సో, ఒక టైప్‌లో టీజ్ అయితే చేసినారన్నమాట. యాక్చువల్‌గా ఈ సర్వైవర్ సీరీస్ కోసమే సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ ఆ మ్యాచ్ అయితే జరగట్లేదు. గుంతర్‌కి ఆల్రెడీ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. మేబీ ఈ సర్వైవర్ సీరీస్ అయిపోయిన తర్వాత గుంతర్ వర్సెస్ పంక్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, నిన్న టీజ్ జరిగింది.
చెప్పలేం, తొందరలో మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి, లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.